శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. కర్కట రాశి వాళ్ళకి గజగజ చంద్రమంగళ యోగం ఉందండి. చంద్రమంగళ యోగంలో ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడానికి అవకాశాలు తక్కువ. అంటే చక్కగా భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, మీ తెలివితేటలు పెంచుకోవడము, ప్రయాణాలు చేయడము, ఆభరణ సౌఖ్యం కలగడము, ఇవన్నీ జరుగుతాయండి. కేతు ప్రభావం వల్ల కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న అసౌక్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఏమవుతారో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పైగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ తమ్ముళ్ళకో మీ చెల్లెళ్ళకో కొద్దిగా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ మీరు చదువుతున్న చదువులో మాత్రం ఎప్పుడు వెనకంజలో ఉంటారు, ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తల్లిగారండి సేఫ్. ఆవిడికి అనారోగ్య సమస్యలు రావు. వచ్చినా సరే వాటికి బాగా మీరు మెడిసిన్స్ వాడతారు. సక్సెస్ అయితే తినడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా రెండో పాయింట్ ఏంటంటే, మ్యూజిక్ ఉంటారు సరే, అంటే డ్యాన్స్ మ్యూజిక్ వాయించే సంగీతం, వాళ్ళకి వాయిద్య కళాకారులు అంటారు కదా, వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటుందండి. సంగీతంలో ఉన్న బాగా బంగారాభరణాలు ఉంటాయి. మీరు ఏదో స్థామత కొద్ది శక్తి కొలది మీకు కొద్దిగా ఆభరణమో బంగారమో లేకపోతే భూములో లేకపోతే ఏదైనా వెహికల్స్ కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉందండి. ఏదైనా పంచమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి చిల్డ్రన్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో మాత్రం లాసులు రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా ఆరో భావాన్ని కూడా గురుదృష్టి చూడడం వల్ల చక్కగా మీరు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. మీరేంటంటే ఆరో భావం బాగుంది కాబట్టి శత్రువుల వల్ల భయం కానీ, మీ రోగం వల్ల భయం కానీ, రోగాలు మిమ్మల్ని ఏం చేయవు. అంతేకాకుండా మీకు ప్రతి రంగంలో ముందంజలో ఉండడము. ఈ కొంతమందికి ఏమో ఈ లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని సక్సెస్ అవుతుంటారు. ఏదైనా కుజుడి యొక్క దృష్టి బాగుంది కాబట్టి సప్తమ స్థానానికి భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితము ఎప్పుడు బాగుంటాయండి. కాదు ఏంటంటే అష్టమ స్థానం రాహు తప్పు. రాహు వలన చాలా రకాల ప్రాబ్లమ్స్. ఇంతకుముందు అష్టమంలో శని, ఇప్పుడు అష్టమంలో రాహు. ఎవరైతే ఏముంది, ఇద్దరు ఒకటే. కాకపోతే అదృష్టం ఏంటంటే గురుడు అష్టమ స్థానం చూడడం వల్ల మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అంటే దీర్ఘకాలంగా రోగాలు కానీ, అదే ఎవరైనా దూర ప్రాంతాల బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. రాహుకి గురుదృష్టి వల్ల సర్వదా సౌఖ్యమే. కాకపోతే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, అద్భుతంగా ఉంటారు. ఏదేమైనా భాగ్యస్థానంలో శని ఉన్నాడు. చాలా మంచిదండి. అంటే చాలా మంచిదంటే ఆయన బాధపడడం తక్కువ, ధనం కానీ మంచి సంతోషకరంగా మిమ్మల్ని ఉంచడంలో కానీ ఎక్కువ. చాలా బాగుంటుందండి. ముఖ్యంగా శని ఏం చేస్తాడంటే తీర్థయాత్రలు చేయించడము, అమ్మవారి దర్శనాలు చేయడము, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడము, అలాగే శివాభిషేకాలు చేయించుకోవడము, ఆ శనీశ్వరుని పూజించడం వల్ల జరుగుతాయండి. కరెక్ట్గా జరుగుతుంది. అలాగే కాకుండా విదేశాలు వెళ్ళడానికి చదువు రీచో, మీ పనులు రీచో మొత్తానికైతే విదేశాలు వెళ్తారు. అలాగే మీ వ్యాపార అభివృద్ధి, కోల్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా రంగం కానీ, సిమెంట్ కానీ ఉంటాయి కదండి. నాకు తెలిసిన గుర్తులు చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి. ఇంకా శుక్రుడు కూడా మీకు 4th హౌస్ లార్డు మీకు దశమంలో ఉన్నాడు. 4వ ఇంటి వాడు దశమంలో ఉంటే ఫారిన్. సో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. మీ జాతకాలు అయితే చూసుకోండి. రాహు కనెక్ట్ అయిపోయి ఉంటాడు. ఆ రాహు సంబంధించిన వ్యవహారాల్లో మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. పైగా మీకు శుక్రుడు ప్రభావం కూడా చాలా బాగుంది మీ రాశి వారికి. అవునాగా చెప్పండి, మీరే చెప్పాలి. అద్భుతంగా ఉందండి మీకు. ఎందుకంటే భాగ్యస్థానంలో శని, దశమ స్థానంలో శుక్రుడు వలన చక్కటి ప్రయాణాలు చేస్తుంటారండి. ప్రయాణాలు చేయడమే కాదండి, మీరు మీ వ్యాపార అభివృద్ధి నిరంతరం ప్రవర్ధమానం అవ్వడము, అలాగే మీ వ్యాపారాల్లో సక్సెస్ అవ్వడము. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల కళారంగంలో బాగా అభిరుచి, చక్కటి బట్టలు అంటే వస్త్రాలు ఆభరణ ప్రాప్తి కలుగుతుందండి. ఏదైనా మీకు లాభస్థానంలో మీకు రవిబుధులు ఉన్నారు. చాలా అదృష్టం అండి. లాభస్థానం రవిబుధులు ఉండవు, ద్వితీయాధిపతి లాభాలు ఉన్నాయంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు, చక్కగా బాగుంటారు. అదృష్టం అనేక రకాలుగా అనేక విధాలుగా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా డబ్బులు వస్తాయి. కష్టపడితే డబ్బులు వస్తాయి.
అంతేకాకుండా గురుడు కూడా వ్యయభావంలో ఉండిపోయాడంటే వ్యయభావంలో ఉన్న గురుడు మంచే చేస్తాడు, చెడు చేయడు. పైగా ఆయన 9th house లార్డ్, 12 భావంలో ఉన్నాడు కదా. సో 9th house శని, 9th house లార్డ్ 12 భావంలో ఉండము, 4th house లార్డ్ 7th భావంలో ఉండడం వల్ల కొన్ని కాంబినేషన్స్ వల్ల అది చెప్పాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా దానివల్ల మీకు విదేశ ప్రాప్తి, విదేశాలు వెళ్తారు, అక్కడ కూడా సన్మానాలు జరుగుతాయి. మీకు ముఖ్యంగా దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము, సన్మానాల కోసం మీకు బాగా డబ్బులు ఖర్చు అవుతాయండి. ముఖ్యంగా 12 భావంలో గురుడు, 2వ భావంలో కేతు వలన మీరు చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్న సందేహం లేదు. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానటరీ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి కొద్దిగా అమ్మవారి పూజ చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల దోషాలన్నీ పరిహారం అవుతాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం సరస్వతి అమ్మవారు అండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖం మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తలకు అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం సరస్వతి అమ్మవారు అండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖం మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తలకు అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.